ఒక రైతు సార్వాలో ఒక రైతుని కలవడం జరిగింది. నేను అన్నాను, కొన్ని ఉత్పత్తులు స్ప్రేయింగ్ రూపంలో ఇవ్వడం వల్ల కూడా మనకు దిగుబడి బాగా వస్తుందండి, కొన్ని స్ప్రేయింగ్లు కూడా చేయండి అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆయన అన్నారు, మీకేంటంటే బాగానే చెప్తారు, మేము ఇక్కడ కౌలు కట్టాలి, మేము శుభ్రంగా పండకపోతే కౌలు ఎలా కడతామని నేను ప్రశ్నించడం జరిగింది. సరే, నేను మీ యాజమాన్య పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి, దాంతోపాటు కొన్ని స్ప్రేయింగ్లు నేను చెప్పే ఉత్పత్తులు కూడా కలపండి, మీకు దిగుబడి బాగుంటుంది, నాకు భరోసా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన చూద్దాంలేండి అనేసి నన్ను అన్నారు. సరే, నేను ఆ ఏరియాకి రెగ్యులర్గా వారానికి 10 రోజులకు ఒకసారి ఫీల్డ్ విజిట్స్కి వెళ్తూ అక్కడ ప్రాక్టీసెస్ ముమ్మరంగా చేయించడం జరుగుతుంది. ఇలా జరుగుతున్న కాలక్రమేణంలో ఈ సంవత్సరం సార్వాలో మనకి సూర్యారావుపాలెం విలేజ్, ఉండ్రాజవరం మండలం, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఒక రైతు గత 2 సంవత్సరాల నుంచి నేను ఆయన కోఆర్డినేట్ అయ్యి స్ప్రేయింగ్ ఉత్పత్తులతోటి పంట దిగుబడిని తీయడం సాధ్యమా కాదా అనేసి ప్రయత్నం చేసి విజయం సాధించడం జరిగిందండి. సుమారుగా 1-2 ఎకరాలు కాదు, అయింది 50 ఎకరాలు విస్తీర్ణం. 50 ఎకరాల్లోనూ 13-18 కొంత కొద్దిగా స్వర్ణం ఓడ్చడం జరిగింది. 13-18 వచ్చేసరికి 38 బస్తాల కాడికి ఆరుదల రావడం జరిగింది. స్వర్ణం వచ్చేసరికి 40 బస్తాలు వచ్చింది. అసలు ఏ విధమైనటువంటి కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ కానీ ఇతర ఎరువులు కానీ ఏమీ వాడకుండా ఈ దిగుబడిని ఆయన సాధించడం జరిగింది. ఆ వరిచేను కూడా ఏ విధమైనటువంటి తెగుళ్ళు కానీ పురుగుములు కానీ లేకుండా చాలా నీట్గా ఆ చుట్టుపక్కల ఏరియాలో చూసినటువంటి రైతులందరికీ కూడా ఆదర్శనీయంగా కనిపించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే, ఎవరున్నా లేకపోయినా మీరు ఏదైనా సందర్భంలో ఈ విలేజ్కి కానీ వెళ్తే స్ప్రేయింగ్లతోటి పంటలు పండిస్తున్నారంటే ఇక్కడ ఎలా పండుతున్నాయి అనేసి మీరు ఎవరినైనా సంప్రదించినప్పుడు ఆ సూర్యారావుపాలెం విలేజ్లో మీకు మేము చెప్పకుండానే ఈ విషయాన్ని ఏ రైతుని మీరు కదిపినా మీకు అక్కడ విషయాన్ని సమగ్రంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఈ ఒక్క సంవత్సరమే మాత్రమే కాదు, గత 2 సంవత్సరాల నుంచి సార్వా పంటకు ఎరువులు లేకుండా మంచి దిగుబడులు తీస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క విధానాన్ని కూడా మన పంటల్లో ప్రవేశపెట్టుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. ఇది ఇలా జరుగుతున్న తరుణంలో ఈ ఎదురుపడ్డటువంటి సార్వాలో ఎదురుపడుతున్నటువంటి రైతుని మీకు మరి సార్వా పంట అయిపోయింది, మేమైతే ఇలాగా 38 బస్తాలు 13-18 40 బస్తాలు స్వర్ణ పండింది, మరి మీకు ఎలా వచ్చింది దిగుబడి అనేసి అడగటం జరిగింది. ఆయన ఎరువులు వేసి యూరియా వేసి పొటాష్ వేసి అన్నీ చేస్తే ఆయనకి 33 బస్తాలు దిగుబడి వచ్చింది. సుమారుగా 5 బస్తాలు ఈ ఎరువులు వేయలేనటువంటి చేలో స్ప్రేయింగ్ రూపంలో ఎరువులు ఇచ్చినటువంటి వరిచేలో 5 బస్తాలు ఈయనకి వ్యత్యాసం వచ్చింది. కాబట్టి ఆయన ఏమన్నారంటే, రైతు వచ్చే సంవత్సరం నుంచి మనం కూడా మన చేలో ఈ ఉత్పత్తుల్ని మనం వాడి తద్వారా దిగుబడిని పెంచుకునే ఆలోచనలో నేను ఉన్నానండి అనేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఎనీవే, రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేసేది ఏమనగా, మీ పద్ధతుల్లో మీకు దిగుబడి వస్తుందనేసి మీకున్న నమ్మకం ఎప్పటి నుంచో మీకున్న బలమైన నమ్మకం, నేను కాదని అనట్లేదు. కానీ మారుతున్న కాలానుగుణంగా మనం కూడా కొన్నిట్లో మారుతూ ఉండాలి. అలాగని నేను కేవలం నేను చెప్పిన యాజమాన్య పద్ధతులనే పాటించమని చెప్పటం లేదు. మనకు కావాల్సింది అంతిమంగా దిగుబడి ఎక్కువ రావాలి, పెట్టుబడి తక్కువ అవ్వాలి.
కాబట్టి రైతు సోదరులందరూ తాము చేస్తున్న యాజమాన్య పద్ధతులను చేస్తూనే నేను చెప్తున్నటువంటి కొన్ని ఉత్పత్తులను కూడా మీరు మీ యొక్క పంటల్లో ఉపయోగించుకుని తద్వారా మరింత దిగుబడిని ఆదాయాన్ని పొందాలని ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను.